డాక్టర్ బి మహిధర్ రెడ్డి. నేను సర్జరీ ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మరియు డాక్టర్ ఎన్ వెంకట హరీష్, తన అసోసియేట్ ప్రొఫెసర్ సర్జరీ డిపార్ట్మెంట్. మీరు చూస్తున్న ఈ పేషెంట్ తను మైదుకూరు బద్వేల్ దగ్గర జిల్లెల గ్రామము. తను 47 సంవత్సరాల వయసు. తను ఒక 7 సంవత్సరాలుగా గొంతు మీద పెద్ద గడ్డతో తను చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. ఆ గడ్డ వల్ల తనకి కళ్ళు ముందుకు చొచ్చుకురావడము, తర్వాత హృద్రోగ సమస్యలు, కొంచెం బీపీ హెచ్చు తగ్గులు అవ్వడము, కిడ్నీ సమస్యలు ఇవన్నీ కూడా మొదలైనవి. ఆ గడ్డ చికిత్స కోసం తను చాలా హాస్పిటల్స్ని సంప్రదించడం జరిగింది. బట్ తనకి ఎక్కడ సరైన చికిత్స అందక నారాయణ హాస్పిటల్కి రావడం జరిగింది. నారాయణ హాస్పిటల్లో మేము ఈ గొంతుకు సంబంధించిన థైరాయిడ్ గడ్డలకి సపరేట్ క్లినిక్ ఒకటి ప్రతిరోజు నారాయణ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. తను మా నారాయణ హాస్పిటల్లో థైరాయిడ్ క్లినిక్కి రావడం జరిగింది. అక్కడ మేము పరీక్షలన్నీ చేసిన తర్వాత మేము నిర్ధారించింది ఏంటంటే, తనకి ఉన్న ఆ గొంతులో గడ్డ అది థైరాయిడ్ గడ్డ. థైరాయిడ్ గడ్డలో మనకు చాలా రకాలు ఉంటాయి. ఈ పేషెంట్కి వచ్చిన గడ్డ అది థైరాయిడ్ హార్మోన్స్ని అధికంగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం థైరోటాక్సికోసిస్ అంటాం. తను ఆ కండిషన్లో మన దగ్గర రావడం జరిగింది. ఈ థైరోటాక్సికోసిస్ వల్ల తనకి కళ్ళు ముందుకు చొచ్చుకు రావడం కానీ, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు ఇటువంటివన్నీ మొదలైనాయి. సో మేము అది గుర్తించాక తనని ఆపరేషన్ చేయడానికి ఆరోగ్యశ్రీలో తనని అడ్మిట్ చేయడం జరిగింది. అండ్ మనం థైరాయిడ్ ఆపరేషన్ చేయకముందు థైరాయిడ్ హార్మోన్స్ అధికంగా తయారు చేస్తుండే గడ్డ కాబట్టి మనం థైరాయిడ్ హార్మోన్స్ అన్నిటినీ వాటిని కంట్రోల్ చేసుకొని సర్జరీ చేయవలసి ఉంటుంది. బట్ తనకి ఆ థైరాయిడ్ హార్మోన్స్ని కంట్రోల్ చేయడానికి యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ అనేవి మేము స్టార్ట్ చేస్తాం. అవి స్టార్ట్ చేసాం కానీ తనకు అంత రెస్పాన్స్ రావట్లేదు. రాకపోగా తన ఒంట్లో తెల్ల రక్త కణాలు అటువంటి తగ్గిపోవడం జరిగింది, ఇమ్యూనిటీ తగ్గిపోవడం జరిగింది. ఇటువంటిది కొందరు పేషెంట్స్ జరుగుతుంది. సో అలాంటప్పుడు మన థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్ చేయకుండా ఆపరేషన్కి వెళ్ళలేము. మేము ఆ సమయంలో మా నారాయణలో ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ని సంప్రదించడం జరిగింది. డాక్టర్ సునంద గారు, డాక్టర్ కశ్యప్ గారిని సంప్రదించడం జరిగింది. సో మన ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు నూతన పద్ధతిలో చాలా రకములైన మందులన్నీ ఇచ్చి వాళ్ళు థైరాయిడ్ హార్మోన్స్ని కంట్రోల్ చేయడం జరిగింది. అలా జరిగిన తర్వాత మేము ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము. మరియు ఇటువంటి పేషెంట్స్కి ఆపరేషన్ చేసే సమయంలో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అధికంగా ఉండడం వల్ల బీపీ హెచ్చుతగ్గులు ఏర్పడము మరియు చాలా ఇతరతర సమస్యలు వస్తాయి. అటువంటివి మేము థైరాయిడ్ స్టార్మ్ అంటాము. మరియు రక్తస్రావం కూడా అధికంగా ఉంటుంది. అటువంటివి ఏమి జరగకుండా మా నారాయణలో అనస్థీషియా విభాగం డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ రజిత వీళ్ళు ఎంతో చాకచక్యంగా మాకు అనస్థీషియా ఇవ్వడం జరిగింది. అందువల్ల మేము సక్సెస్ఫుల్గా సర్జరీ చేయగలిగాం. నేను డాక్టర్ కృష్ణ చైతన్య, అనస్థీషియా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి. ఈ పేషెంట్ మన దగ్గరికి ఆ మత్తు సర్జరీ డిసైడ్ అయ్యాక మత్తు పరీక్షకు ముందు 1-2 రోజుల ముందు వస్తారు. సో వాళ్ళని పరీక్ష చేసినప్పుడు ఈ పేషెంట్ చాలా పెద్ద థైరాయిడ్ గ్లాండ్ అన్నమాట, చాలా పెద్ద గడ్డ అది. సో ఇటువంటి పేషెంట్స్కి ఆపరేషన్ చేసే సమయంలో మత్తు ఇచ్చేటప్పుడు పెద్ద మత్తు అంటాం, జనరల్ అనస్థీషియా ఇస్తాం వీళ్ళకి. ఈ జనరల్ అనస్థీషియా అప్పుడు చిన్న గడ్డలైతే పెద్దగా ఇబ్బంది లేకుండా పెద్ద మత్తు ఇచ్చేయడం సర్వసాధారణం. బట్ ఇటువంటి పెద్ద గడ్డ వంటి ఆపరేషన్స్ జరుగుతున్న సమయంలో అత్యాధునిక పరికరాలు అవసరం అవుతాయి. అంటే ఫైబర్ ఆప్టిక్ లెరింగోస్కోప్ లేదా వీడియో లెరింగోస్కోప్ అవి మన నారాయణ హాస్పిటల్లో అవైలబిలిటీ ఉండడం వలన వీటిని ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా పెద్ద మత్తు ఇవ్వగలిగాము. దీనికి తోడు ఐసీయూ కేర్ చాలా ఎఫెక్టివ్గా ఉండడం వల్ల పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత ఆవిడకి పెద్దగా ఇబ్బంది లేకుండా, రెండోది నొప్పి లేకుండా ఉండడానికి మన దగ్గర అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్లాక్స్ అంటాం, అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎరెక్టార్ స్పైనే బ్లాక్, అది దేశంలోనే అతి తక్కువ హాస్పిటల్స్లో చేస్తుంటారు. అవి చేయగలిగిన అనుభవం మన హాస్పిటల్లో ఉండే మత్తు వైద్య విభాగంలో ఉన్న డాక్టర్స్కి ఉన్నది. సో ఈ పేషెంట్కి ఆ బ్లాక్ కూడా ఇచ్చి ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కువగా నొప్పి లేకుండా జాగ్రత్తగా చేయడం జరిగింది. దీనివల్ల పేషెంట్ మల్టీ డిసిప్లైనరీ అప్రోచ్ అంటాం, అంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లైక్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, ముందు ఆపరేషన్ ముందు ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ సునంద మేడం అండ్ డాక్టర్ కశ్యప్, అండ్ మా అనస్థీషియా విభాగం అండ్ ఐసీయూ టీమ్, వీళ్ళందరి మల్టీ డిసిప్లైనరీ అప్రోచ్తో పేషెంట్ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అవ్వగలిగారు. థ్యాంక్ యూ. మా మేనేజ్మెంట్ డాక్టర్ పొంగూరు నారాయణ గారు సో 2014 జనవరి 6వ తారీఖు సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ నారాయణ ఆరోగ్యమస్తు అనే పథకం తీసుకొచ్చారు. ఈ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి, సో వేరే అదర్ స్టేట్స్లో ఉండే ఎంప్లాయీస్, లేబర్స్ అటువంటి వాళ్ళకి ఈ కార్డు లేని వాళ్ళందరికీ ఈ పథకం ద్వారా సో వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఉచితంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి
నారాయణ జనరల్ హాస్పిటల్లో ఇప్పుడు జనరల్ మెడిసిన్ స్పెషాలిటీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, కీళ్ళ వ్యాధులు, తర్వాత చిన్నపిల్లల జబ్బులు, తర్వాత పల్మనాలజీ, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఈ అన్ని విభాగములందు ఎటువంటి జబ్బులు ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా సాధారణ పరీక్షలతో పాటు వాటికి సంబంధించిన అన్ని వైద్యాలు, శస్త్రచికిత్సలతో పాటు వీటన్నిటిని కూడా అతి తక్కువ ఖర్చుతో రాయితీగా ఇప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి అందిస్తున్నాము. నమస్తే సార్, మీరందరికీ. నాది జిల్లాలో సార్, కడప మైదుగురు అనుకొని. నాకు చాలా చాలా పెద్దగా ఉంది సార్. చాలా పెద్దగా అంటే నేను చెన్నై పోయినా సార్. చెన్నై నుంచి హైదరాబాద్ పోయినా సార్. చాలా క్యాన్సర్ అని భయపడి అక్కడెక్కడ సంవత్సరం 2 నెలలు తిరిగిన సార్. తిరిగిన తర్వాత పోలే సార్. పొద్దుటలో పోయింటే ఒకసారి ఉండి భలే చూసుకుంటారు నాన్న హాస్పిటల్ అని సార్ చెప్పినాడు సార్. చెప్పింటే పొద్దుట నుంచి కీలం నిలబడిపోయింది సార్. హోమియో తీసుకొని ఇక్కడ వచ్చిన సార్. ఆడ వచ్చిన తర్వాత నువ్వు నెలకు 2 నెలలకు రాపన్నాడు కృష్ణ సార్. వచ్చినా మళ్ళా నీకు చాలా పెద్దగా ఉంది, కష్టం అవుతుంది, నువ్వు 2 నెలలు తిరగాలన్నాడు సార్. తిరిగిన తర్వాత ఇంటికి పోయి 2 నెలలు రాలే సార్. నేను భయపడి 2 నెలల తర్వాత మళ్ళా వచ్చిన సార్, కృష్ణ సార్ అని పలిచిన. వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ అడ్మిట్ చేసుకున్నాడు. నీకు బెడ్ లేదని బెడ్ ఎక్కించినారు సార్. చాలా మంచోళ్ళు సార్, దేవతలు సార్, వీళ్ళు అందరూ డాక్టర్లు కాదు సార్. నాకైతే బాగా చూసుకుంటారు సార్. ఇప్పుడు ఫ్రీగా ఉంది సార్. నాకు అంతా గడ్డ తీసేసినారు. బాగా ఆనందంగా ఉండ సార్. నాకు ఏం లేదు మింగడానికి కానీ. నన్ను లక్షణంగా చూసుకొని బాగా డిశ్చార్జ్ చేసినారు. నాకు చాలా బాగుంది సార్, ఆనందంగా ఉంది. నాకు తీసేసినారు గడ్డ, ఏం నొప్పి గిప్పి ఏం లేదు, బాగుంది సార్. నాకు అందరికీ వైకల్యం శాశ్వతం కాదు, వ్యసనం మార్చలేనిది కాదు. తల్లితో సమానంగా సేవలందిస్తూ ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలందించి మామూలు మనుషులుగా మిమ్మల్ని మార్చడానికి, మీ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి మా వైద్య బృందం సిద్ధంగా ఉంది. డిప్రెషన్, చావు భయం, సూసైడ్ ఆలోచనలు, దురలవాట్ల నుండి బయటపడలేకపోవడం, అతిగా టెన్షన్ పడడం, నిద్ర లేకపోవడం, నరాల బలహీనత, ఇటువంటి ఎన్నో మానసిక వైఫల్యాలను నయం చేయడానికి నెల్లూరు పరిసర జిల్లాలో మరెక్కడా లేని విధంగా మానసిక వ్యాధి నిర్ధారణ మరియు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తుంది నారాయణ. అడ్మిషన్ అయిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా 100% ఉచిత వైద్యం అందిస్తూ సిటీ స్కాన్ ఉచితం, ఈసీటీ పరీక్ష పూర్తిగా ఉచితం, మద్యపానం మాన్పించుటకు ఉచిత డి అడిక్షన్ సెంటర్ సదుపాయం, ఇలాంటి మరెన్నో వస్తువులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.